మనం ఇంతకుముందు వీడియోలో ఒకసారి లింగాకారం గురించి చెప్పుకున్నాము. శివునికి 5 ముఖాలు ఉంటాయని. ఏంటా ముఖాలు అంటే, ఈ తూర్పు వైపున ఉండేది తత్పురుష ముఖం, దక్షిణం వైపు ఉండేది అఘోర ముఖం, పడమర వైపు ఉండేది సజ్జోజాత ముఖం, ఉత్తరం వైపు ఉండేది వామదేవ ముఖాయన మహా అంటారు, వామదేవ ముఖం. ఈ ఉత్తర భాగంలో ఉండేది వామదేవ ముఖం, ఈ పైన ఉండేది ఈశానాయ ముఖం. ఇలా శివునికి 5 ముఖాలు ఉంటాయన్నమాట అండి. ఈ 5 ముఖాలు ఎవరైతే నామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వాళ్ళ జీవితంలో 7 కోట్ల మంత్రాలు చదివిన ఫలితం వేసేస్తాడనమాట అండి. ఈ 5 ముఖాల నుంచి కూడా 7 కోట్ల మంత్రాలు ఉద్భవించాయి శివుడి ముఖాల నుంచి. కాబట్టి మనం 7 కోట్ల మంత్రాలు చదవాలంటే చదవలేం. కాబట్టి ఈ 5 ముఖాలతోటి ప్రదక్షిణ చేస్తే, చండీ ప్రదక్షిణ చేసినట్లయితే మనకి జీవితంలో ఆ ఈశ్వరుడు మనకి 7 కోట్ల మంత్రాలు చదివిన ఫలితాన్ని పరమేశ్వరుడు అనుగ్రహించి మనకి ఖాతాలో వేసేస్తాడట.